భయపడుతున్నారు. ఏ క్షణంలో ఎటువంటి దుర్వార్త వినాల్సి వస్తుందని వారందరూ చాలా భయభ్రాంతులై ఉన్నారు. తాత్యాన్ని గురించిన సమాచారం సాయిబాబాకు చేరింది. సర్వాంతర్యామి ఆ స్వామికి తెలియదేముంది కనుక. అదే సమయంలో సాయిబాబాకి కూడా జ్వరం వచ్చింది. అప్పుడప్పుడు బాగా తెలుగుగా వచ్చి బాబాని ఇబ్బంది పెడుతుంది. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు, బాగా నిరసంగా ఉన్నారు. భిక్ష కూడా వెళ్ళటం లేదు. కానీ అటువంటి స్థితిలో కూడా బాబాకు తాత్యా పట్టిని చూడాలనిపించి అతన్ని పిలిపించారు. నలులేని స్థితిలో ఇద్దరు మనుషుల సాయంతో ద్వారకామాయ మెట్లెక్కుతున్న తాత్యాన్ని చూసిన సాయిబాబా హృదయం ద్రవించుకుపోయింది. లేని ఓపికను తెచ్చుకుని తాత్యాకు ఎదురు వెళ్ళి అతని చేయి పట్టుకుని తీసుకువచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు సాయి. తాత్య చేతులు తన అరచేతులకి తీసుకొని చాలా ఆప్యాయంగా అనునయంగా, రే నాన్న ఎలా ఉన్నావు, ఎంతగా క్షీణించిపోయావురా తాత్య అన్నారు బాబా. తన కన్నీరుతోనే సమాధానంగా బాబా ఒక దీనంగా చూశాడు తాత్య. అతనికి బాగా దగ్గరగా జరిగాడు బాబా. వరి నాన్న, ఇదిగో ఈ కాస్త పాయసం తిను అంటూ పాయసాన్ని అతని నోటికి అందించారు. కానీ ప్రేమతో సాయిబాబా తనకిచ్చిన పాయసాన్ని కూడా మింగలేక విలువలాడాడు తాత్య. నిస్సాయంగా కన్నీరు నిండిన కడుతో మోదీనంగా సాయిబాబాకు చూపించాడు తాత్య. అటువంటి దైన్యమైన స్థితిలో తాత్యాన్ని చూసిన శ్రీ సాయిబాబా దుఃఖంతో చలించుకుపోయాడు. తనను మామా మామా అంటూ ఎప్పుడో ఎంతో చదువుతో ప్రేమగా పిలిచే తాత్య దినాతి దీనమైన స్థితిని చూసిన సాయిబాబాకి కన్నీరు ఆగలేదు. అతను గడ్డం పట్టుకొని అనునయిస్తా ఇంకా ఇలాగన్నారు, ఒరే తాత్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా, ఇది జాగ్రత్తగా విను. మొదట్లో నేను అనుకున్నారు మన ఇద్దరం కలిసే ప్రయాణం చేయాలని. కానీ నీ ప్రయాణమును మాత్రం ఆపాను. నీ కుటుంబానికి నీవు ఇప్పుడు దూరం కాకూడదు. అందువల్ల నేను ఒక్కడిదే వెళ్తున్నా, ఏమి జాగ్రత్తగా వింటున్నావా అన్నారు బాబా. అంత నిరసనలోనూ తాత్యా పాటిల్ లేని ఓపిక తెచ్చుకున్నాడు. ఎప్పుడూ కూడా తాత్యా పాటిల్ సాయి మహారాజుని బామా బాబా అని చాలా చదువుగా సంబోధించేవాడు కదా. అతను బయాజమ్మాబాయి కుమారుడు. బయాజమ్మాబాయిని బాబా ఎప్పుడూ అక్క అని పిలిచేవారు. ఆ కుటుంబానికి సాయి మహారాజుతో అంతటి అనుబంధం ఉంది. కానీ ఆ రోజు తాత్యా పాటిల్ సాయి మహారాజును మామా అని పిలవలేకపోయాడు. సాయి పలికిన పలుకులకు విపరీతంగా స్పందించాడు. ఎందువల్లంటే ఆ మాటలోని ప్రతి అక్షరం తాత్యాకి బాగా అర్థమైంది. సాయి మహారాజ్ యొక్క రెండు చేతులు పట్టుకొని తాత్య బిగ్గరగా ఏడుస్తాయో బాబా బాబా సాయి నీవరారు, ముందే నన్నే పంపవయ్యా, నేను పోతే నా కోసం నా బంధువులు నా భార్య బిడ్డలు మాత్రమే దుఃఖిస్తారు. కానీ బాబా నీవలా కాదు, నీవు లోక బాంధవుడు, నీవు వెళ్ళిపోతే ఈ లోకం అనాథమవుతుంది అంటూ తాత్యా పటేల్ మౌనం అన్నాడు. సాయిబాబా విచ్చికుపోయింది. తాత్య దగ్గరికి తీసుకొచ్చారు. అతని తలను అనునయంగా ఆప్యాయంగా ప్రేమతో గోముగా నిలుపుతా మాట్లాడడానికి ప్రయత్నించిన సాయి మహారాజ్ గొంతు దుఃఖంతో పుడుకుపోయింది. బాబాకు కూడా ఏడుపు ఆగడం లేదు. ఒరే తాత్య, నీవు రాదుకోరా, ఏది ఎలా జరగాలో అన్ని నిర్ణయాలు ముందే జరిగాయి. నీవు భయపడకు, ధైర్యంగా ఉండు. ఒరే తాత్య, నీకు ఒక సంగతి తెలుసిన, మనది జన్మ నుండి వస్తున్న రుణానుబంధం. నీకొక్కడికి మాత్రమే తల్లి కాదురా, నాకు కూడా. నాకు ఆమె తల్లి లాంటిది. అంతకంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకునేదిరా. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలా? అవును, ఆమె రుణం తీర్చుకుంటాను, తప్పకుండా తీర్చుకుంటాను. నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ ఆరోగ్యం బాగవుతుంది. అదేనా పడుకు, నీ భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో, భగవంతుడు నీకు పేరు చేస్తాడు, నీ వెళ్ళి నా కంటూ మరువెక్కిన ఉదయంతో తాత్యాన్ని సగనంప. ఆ రోజు సాయంత్రము ద్వారకామాయలోకి అడుగు పెడతానే మాసపతి బాబా తయారు బాబా బాగా పొద్దు కుంకింది, దీపం వెలిగించనా? అవును భగవత్, పొద్దు కుంకి చీకటి వస్తుంది, నేను ఎక్కడికో పయనమై వెళ్తున్నాను. ఇప్పుడు కాదు కానీ 4 సంవత్సరాల తర్వాత అక్కడికి నీవు కూడా వస్తావు అన్నారు బాబా. మాసకు ఆ మాటలు ఏమీ అర్థం కాలేదు. ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎంత అనారోగ్యంతో ఉన్నా కూడా లోపల మాత్రం పూర్ణ చైతన్యంగానే ఉన్నారు సాయి. మంచి ఆరోగ్యంతోనే ఉన్నట్లు అనిపించి ప్రమాదం తప్పిదనుకున్నారు అందరూ. 2-3 రోజులుగా బాబా భిక్షకుడు మానేశారు. ఆ రోజు అక్టోబర్ 15వ తేదీ విజయదశమి పండుగ. బాబాయ్ ఆస్తిలో చూస్తున్న భక్తులకి దుఃఖం ఆగడం లేదు. సాయి బాగా దర్శించి ఉన్నారు. అప్పుడప్పుడు దగ్గర రావడంతో ఊకిరిక్కిరవుతున్నారు. వారి కళ్ళలో కన్నీరు ఉప్పుకుతుంది. ఆ సమయంలో బాబాతో కూర్చున్న వారందరి కళ్ళలో కన్నీరు ఆగడం లేదు. కొందరు పట్టి బిగుతో దుఃఖాన్ని ఆపుకుంటున్నారు, మరి కొందరు మెల్లగాను, ఇంకొందరు వెక్కి ఏడుస్తున్నారు. ఆ రోజంతా గోడ కార్మికులు కూర్చొనే ఉన్నారు. బాగోల్ షిందే, బయాజీ అప్పాకోటి పాటిల్, లక్ష్మీబాయి షిందే, బాలా షిందే, శంకరరావు నిమాన్కర్, షాపులు మాత్రమే బాబాతో ఉన్నారు. అప్పుడు
వారందరినీ ఇంటికి వెళ్ళి భోజనం చేయమన్నారు. కానీ వారెవరూ అక్కడి నుండి కదలలేదు. సూర్యులోకి చూస్తాను నిలిపి కానీ సాయి మహారాజులతో వినట్టు అన్నారు, నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు, నన్ను బుడ్డివాడకి తీసుకుని వెళ్ళండి, అక్కడ నాకు సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు గుంపులుగా తల్లి వస్తారు అన్నారు పదే పదే. తన పార్థివ శరీరాన్ని బుడ్డివాడలోనే సమాధి చేయాలనే సంకేతాన్ని ఆ మఠం ద్వారా స్పష్టంగా తెలియజేశారు సాయి. కానీ అక్కడ ఉన్నవారు ఎవరు దీన్ని గ్రహించలేదు. లక్ష్మీబాయి సిందే బాబాకు ఎదురుగా ఒక మూల కూర్చొని సూర్యుడికి చూస్తా ఉంది. జరగబోయేది ఏమిటో ఆమెకి రీలింగా అర్థం అవుతానే ఉంది. పుట్టడు దుఃఖం గుండెలా నిండా ఉంది. నిశ్చయంగా బెదురు చూపు చూస్తా ఉంది. ఆమె నేతల నుండి అశ్వదాలు చిక్కెల మీదుగా జలవాడుతున్నాయి. బరువైన గుండెతో భారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. సాయి మహారాజ్ ఆమెను చూశారు. ఆమె పరిస్థితి అవగాహన చేసుకున్న సాయి ఆమెను ఓదార్చాలనుకున్నారు. అమ్మ లక్ష్మి ఇటు రామ్మ అంటూ లాలనగా పిలిచారు. అంత బాధలో ఆపుకలేని దుఃఖావేశంతో ఆమె బాబాకి దగ్గరగా వెళ్ళింది. అమ్మ ఇటు చూడు అంటూ ఆమె కళ్ళలోకి లాంగా అప్యాయంగా చూశారు సాయి. ఆమె దుఃఖం కంఠం తెచ్చుకుంది. తండ్రి ఏమిటిదంతా, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారా? నీవు లేకపోతే మాకు దిక్కెవరయ్యా? అయ్యా నిన్ను బతివాడుకుంటున్నారు, మమ్మల్ని వదిలి వెళ్ళవద్దు, నీవు లేని ప్రపంచంలో మిమ్మల్ని ఉండగలవయ్యా అంటూ బిగ్గరగా ఏడుస్తా బాబా పాదాల మీద వారింది. సాయి మహారాజుకు ఆమెను ఓదార్చే ఓపిక కూడా లేదు. ఆ సమయంలో మా తప్పు అలా ఏడవకూడదు, ఇటు చూడు, లేచి కూర్చో, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు బాబా. లక్ష్మీబాయి లేచి కూర్చుంది. పొంగి పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక సజల నయానంతో బాబా చూస్తా ఉన్నది. అప్పుడు ఆమెను అప్యాయంగా చూస్తా బాబా అన్నారు, అమ్మ లక్ష్మి నేను సన్యాసినమ్మా, నేను ఇల్లు వాకిలి భార్య బిడ్డలు లేని వాడిని. కానీ అమ్మ బాబా గొంతు దుఃఖంతో పుడుకుపోయింది. ఆయన తను తాను సవరించుకొని సాయమరాజు మళ్ళీ అన్నారు, కానీ అమ్మా లక్ష్మి ఈ సన్యాసికి ఒక దివ్యమైన మధురమైన చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చావు అమ్మా. అదేమిటో తెలుసా అమ్మా? అది పాటల కద్దరి మధురమైన భావన అమ్మా. అదేమిటో చెబుతారు మీరు. తండ్రి మీద కన్న కూతురికి ఉన్న ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో నాకు తెలియజేసావమ్మా. నేను భోజనం చేయకపోతే నీవు బాధపడేదాన్ని. నాకు ఎప్పుడన్నా కొంచెం జ్వరం వస్తే విలువదాన్ని. ఈ రుణం నేను ఎలా తీర్చుకోనమ్మా? సాయిబాబా నోటి నిండి జాలు నా మాటలు వింటే లక్ష్మీబాయి కరిగిపోయిన మందు బుద్ధి అయింది. మళ్ళీ బాబాని అన్నారు, ఏమ్మా లక్ష్మి మాట్లాడువేమ్మా? అవును బాబా, అవును నేనేం మాట్లాడు తండ్రి. ఇప్పుడు నాకుంటే బండరాయిగా మారినా బాగుండేదేమో. నా గొంతు మూగపోయింది నాన్న. ఈ తండ్రి కుదర బాధ్యం ఎన్ని జన్మలు బాబా, నీవు లేకుండా మేము ఎలా జీవించడం? నీవు లేని ఈ లోకాన్ని మేము ఊహించలేకపోతున్నామయ్యా అంటూ బిగ్గరగా ఏడుస్తా ఆ తండ్రి రెండు చేతులు పట్టుకొని ఆమెను ఎవరు ఓదార్చలేకపోతున్నారు. అక్కడున్న ఇతర భక్తులతో కూడా ఆ దుఃఖం ఆగడం లేదు. అందరూ ఏడుస్తున్నారు. ఒకరికొకరు పట్టుకొని జరగరానిదేదో జరగబోతుందని వారికి పూర్తిగా అర్థమైంది. అందరి స్థితిలో సాయి మహారాజ్ కొంచెం సర్దుకుని పైకి లేచి గొడకానుకొని కూర్చున్నారు. అంతటి విపత్కర స్వరంలోనూ శ్యామ స్వతంత్రించి మాట్లాడాడు, అయ్యా దేవా మీరెంత వద్దని ధైర్యం చెప్పినా మేము దుఃఖాన్ని ఎలా ఆపుగలమయ్యా? దేవా నేను మీ పాదదాసుడు, మీ వద్ద తెలుసో తెలియక చాలా విషయాలు స్వతంత్రించి మాట్లాడు, నన్ను క్షమించండి బాబా. బాబా సాయి ఈ మాట అడుగుతున్నందుకు నన్ను మీరు మరించాలి, కోపించుకోవద్దు. ఎంతో మందికి ప్రాణదానం చేసిన దైవానికి, మరెంతో మందిని చాలా భయంకరమైన వ్యాధుల నుండి న్యాయం చేసి బతికించిన ప్రత్యక్ష దైవానికి. అటువంటి మీరు బాబా మా కోసం మాతోనే ఉండాలి. ఇది మా స్వార్థం కావచ్చు. మాధవరావు దేశపాండే మాటలు సాయి మహారాజ్ విన్నారు. అంతటి స్థితిలో చిరునవ్వునవి సాయి అన్నారు, నాయన శ్యామ నీవంటే నాకు కోపం ఎందుకయ్యా? కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, పాంచభౌతికమైన దేహ ధర్మాన్ని పాటించి మానవ జన్మమెత్తిన వారు ప్రకృతికి విరుద్ధంగా నడవకూడదు. మీకు ఎన్నిసార్లు చెప్పిన కొన్ని విషయాలు అర్థం కావు, అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి మహారాజ్ లేని ఓపికను తెచ్చుకొని కొంచెం సర్దుకొని కూర్చొని చాలా గంభీరంగా అన్నారు, నేను ఎక్కడికి పోతున్నానని మీరంతా ఇలా దుఃఖిస్తున్నారు. నేను మీతోనే ఉంటాను. ఆత్మకు చావలేదు. నేను నా పార్థివ శరీరాన్ని వదిలి వెళ్తున్నాను. మీరంతా అనాథలు అవుతారు. నేను భయపడవద్దు. శుద్ధ చైతన్యమైన నా ఆత్మ ముల్లోకలు సంచరిస్తాను. నమ్ముకున్న నా భక్తులకు సర్వాకాల సర్వాస్తులతో రక్షిస్తూ ఉంటుంది. ఇదిగో మీ అందరికీ అభయమిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతలో దగ్గర కూడా బాగా ఇబ్బంది పెట్టింది. దగ్గరలేక ఉకిరిక్కిరయ్యారు. కళ్ళ నిండా నీళ్లు కన్న సాయిని చూస్తున్న వారి గుండెలు పిండినట్లయింది. అక్కడ ఉన్న వారెవరు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. కుమిలి ఏడుస్తున్నారు. ఆడవారు ఫౌండేషన్ నోటి కత్తంగా పెట్టుకుని ఏడుస్తుంటే మగవారు ముఖం చేతులు దాచుకుని ఏడుస్తున్నారు. బాబా ఇంకా వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. గంభీర స్వరంతో అంటున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండండి. నన్ను నమ్ముకున్న వారిని నేను నిరంతరం రక్షిస్తూనే ఉంటాను. నా సమాధి నుండి నా మానుషుని మాట్లాడుతుంది. నా సాయం కానీ సలహాలు కానీ మీకు నిరంతరం లభ్యమవుతాయి. నేను ఎప్పుడు అంటే ఇప్పటిలాగానే శుద్ధ చైతన్యంగా ఉంటాను. మీ భారాలని కూడా నేను మోస్తాను. భౌతికంగా నేను కనబడకపోవచ్చు. ఈ కలియుగంతం వరకు దివ్యమైన నా ఆత్మ నుండి మీకు రక్షణ అనిపిస్తుంది. ఏమి అందరూ జాగ్రత్తగా ఉంటున్నారుగా? నా అనంతరం నా వాళ్ళు అంటే నా భక్తులు చిగురు బాలుగా విసిడి వస్తారు.
ఇంతసేపు ఎంతో గంభీరంగా మాట్లాడిన బాబాలో అలసట కనిపించలేదు. వారి ముఖం తేజవంతిగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీబాయి సింధిని పలకరించారు. అమ్మా లక్ష్మి, మాటల మధ్య నీకు చెప్పాల్సింది మర్చాను. ఇదిగో ఇందా ఈ 5 రూపాయల నాణ్యత తీసుకో, ఉండమ్మా కాస్త ఆగు, ఇదిగో ఈ 4 రూపాయలు కూడా ఉంచుకో అమ్మా లక్ష్మి అంటూ ఆమెకు మొత్తం 9 రూపాయలు ఇచ్చారు. మెల్లగా మళ్ళీ సర్దుకుని కూర్చున్నారు. మాధవ పత్రిక తెచ్చిన ఆ మూలం వేసుకున్నారు. బాబా చాలా తేజవంతంగా ఉంది. చిరునవ్వులుతా ఉన్నారు. మంచి నీళ్లు తాగే ప్రయత్నం చేశారు, కానీ మింగడు పట్టినట్లుగా లేదు. అద్దరి మీద నేతలతో చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను బూటివాడకు తీసుకెళ్ళండి అంటూనే ఒక పక్కకి ఒరిగిపోతున్నట్లుగా ఉంది బాబా శరీరం. అక్కడ వాళ్ళందరూ అయ్యో బాబా బాబా అంటూ ఏడుస్తున్నారు. అలా ఒరిగిపోతా భయ్యాజీ అప్పాకోట్ పాటిల్లో పడిపోయారు శ్రీ సాయిబారాజ్. అది గమనించిన యువర్కర్ సాయి నోట్లో కొంచెం తులసి తీర్థం పోశారు. అది కాస్త బయటకు వచ్చింది. అన్నారు సాయి. వారి కన్నులు మూతపడ్డాయి. ఆ దేవా సాయి తండ్రి అంటూ యువర్కర్ బిగ్గరగా అరిచాడు. అతని వెంట అక్కడున్న అందరూ బోరు ఏడుస్తున్నారు. క్షణాల ఆ వార్త షిరిడి గ్రామంతో పోకింది. అదే సమయంలో తాత్యా పట్ల ఆరోగ్యం కుదరడం ప్రారంభమైంది. కొద్దిసేపట్లో తాత్యా కోరుకున్నాడు. సర్వ మానవ సమానత కోసం, సర్వజీవుల సంక్షేమ సౌభాగ్యాల కోసం నిమిషం శ్రమించిన ఆ దయాదురుడు, ఆ అవతారమూర్తి, ఆ దైవం సుపుత్రుడు, ఆ యుగ పురుషుడు తన పాంచముదికి దేహను వదిలి వెళ్ళిపోయారు. సాయంవరం తన పార్థివ శరీరాన్ని వదిలిపెట్టారనే వార్త తెలియగానే షిరిడి గ్రామంతో ద్వారకామాయికి చేరుకుంది. భక్తుల రోజున వర్ణాతీతం. కొందరు ఆ దుర్వార్తను తట్టుకోలేక నేల మీద పడి పొల్లాడుతూ ఏడుస్తున్నారు. మరి కొందరు తమ తలలు గొడికేసి కొట్టుకుంటున్నారు. కొందరు తమ ఆప్తులు ఒకరినొకరు గౌరవించుకొని ఏడుస్తున్నారు. కొందరు భక్తులు వినిపించే తీరు చూపులు కన్నీరు తెప్పిస్తున్నది. అది చూసి అక్కడ చేరిన వారందరూ కూడా విపరీతంగా దుఃఖిస్తున్నారు. అది వర్ణాతీతం. సాయిబాబాకు చాలా సన్నిహితంగాను చెరువుతో గడిపిన మాధవరావు దేశపాండే ఈ విధంగా వెళ్ళిపోతున్నాడు. ఓ బాబా తండ్రి, నీవు ఎక్కడ ఎప్పుడు పుట్టావు? నీ తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియని అజ్ఞాతంలో సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయావా తండ్రి? మమ్మల్ని అందరినీ ఆరాధనగా చేసి వెళ్ళిపోయావా సాయి? ఈ లోకంలో నీకు బంధువులు ఎవరో లేరని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు బాబా. మేమందరము నీ బిడ్డలము, నీకు ఆత్మ బంధువులము. నీ ఎడబాటును మేము తట్టుకోగలమయ్యా. మా ఉదయాస్తం నుండి పొక్కిపల్లి వచ్చే మా దుఃఖాన్ని ఎవరు ఆపగలరయ్యా? ఈ విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని మేమేమో దాచుకోవాలని ఆయన పంచభౌతిక దేవు పంచభూతంలో లీనమయ్యే. అయ్యో బాబా, నీ దివ్యమైన పంచభౌతిక దేవు పంచభూతులు లీనమైన ఈ చెడు నిజాన్ని మేము మింగలేకపోతున్నాము కదయ్యా. అట్టి మహిమాంతను తోడ ఎగలేక బతికి ఉన్నాము జీవచౌముగా. అయ్యో సాయి, నీవెక్కడ పుట్టావు? నీ తల్లిదండ్రులు ఎవరికి తెలియదు కదా. ఈ షిరిడి గ్రామాన్ని పుణ్యక్షేత్రంగా మార్చడానికి వచ్చినావా తండ్రి అంటూ విలిపించి సొమ్మిసిల్లి పడిపోయాడు. అవర్నిషుడు సాయిబాబాని అంట పెట్టుకుని ఎంతో భక్తి పడుతులతో సేవలు అందించిన భక్తులు మహాసపతి అతను శోకసంతులు మునిగిపోయాడు. మహాసపతి విలిపించిన తీరు అక్కడ ఉన్న భక్తజనుల హృదయాలను కదిలించింది. అయ్యో, మీతో పాటు రాలేగా మేమందరము జీవచములుగా ఇంకనే బతికి ఉన్నామయ్యా. నీవు లేనట్టి జగత్ శూన్యమాయే, దాని తినలేనట్టి ఈ దినజనులు బండబారిన నా గుండెలు బద్దలాయే. ఎడగొట్టముతండి నీ ఎడబాటు మేము బాబా బాబా సాయి సాయి. అయ్యో సాయి, ఈ కుగ్రామును నీవు తెచ్చిన విషం నెట్టివో కానీ నీవు కారుణగా ఈ సిద్ధీకరణ క్షేత్రాలు చెప్పిన పాత్ర మొప్పే. నీవు పాలమీడిగా ఏమిసిది పావనగా తీపినందే. ఓ బాబా, నీవు ఏ దేవతా రూపాన్ని కలిసినావు, భక్త జనములేమో ధరిస్తావు. ఈ విలంబర విలిపించి భక్త మాసుకుని సమస్యలు పడిపోయాడు. 2-3 గంటలు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనం తండోపతండంగా మసీదుకి చేరుకున్నారు. పూలగత్తలతో పులాలతో బాబాసాయి శరీరాన్ని భక్తులు కప్పివేశారు. షిరిడి గ్రామ యావత్తు శొక్క సముద్రం మునిగి ఉంది. సాయి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన జనసందాన్ని అదుపు చేయడం చాలా కష్టమైంది. బాబా అంతిమ దర్శనం కోసం క్యూలో నిలబడిన వారికి 5-6 గంటలే పైనే పడిచింది. నానావళి అనే సన్యాసి ద్వారకావాయికి వచ్చి బాబా బతుకాయానికి నివాళులు అర్పించాడు. చాలాసేపు అమితంగా దుఃఖించాడు కూడా. కాసేపు అక్కడ ఉండి మర్తి వాళ్ళని ఒడివడిగా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున శ్యామ మేనమామ ఆయన లక్ష్మణ్ జోషికి సాయిబాబా స్వప్న దర్శనం ఇచ్చి ఇట్లన్నారు. చూడు లక్ష్మణ్ బాబా, సాహెబ్ జో నేను మరణించడాన్ని భావించి నాకు పూజ ఆర్తులు ఇవ్వడం లేదు. నీవు త్వరగా లేచి శుచిపోయి వచ్చి పూజ చేసి కాకడార్తి ఇవ్వు. త్వరగా రా. లక్ష్మణ్ షిరిడిలో ఉన్న జ్యోతిష్కుడు, సనాతన మరి కూడా తప్పుగా పాటించే బ్రాహ్మణుడు. నిత్యము సాయి మహారాజ్కి పూజాధికారం నిర్వహించి తన దినచర్య ప్రారంభించే అలవాటు లక్ష్మణ్ మాకు. స్వప్న దృశ్యాన్ని అనుసరించి బుధవారం ఉదయమే పూజాదులతో బదిలీకి చేరుకున్నాడు. సాయి బతుకాయాన్ని అప్పటికే ఒక చిక్క కుర్చీలో కూర్చోబెట్టారు. లక్ష్మణ్ జోషి మామ సాయి గారు బతుకాయానికి పూజ చేసి ఆరతి ఇవ్వబోతుండగా మూలీలు కొంతసేపు ఆటంకపరిచాడు. వారిని లెక్క చేయకుండా ఆయన ఉదయం ఆరతి మధ్యాహ్నం ఆరతి కూడా ఇచ్చాడు. సాయి బతుకాయాన్ని వారి అభిష్టం మేరకు బుట్టిబడలని సమాచారం కలుపుతూ అక్కడ భూమిని తవ్వటం ప్రారంభించారు.
దాసగణ మహారాజ్ బాబా నిర్యాణ సమయంలో పండరీపురంలో ఉన్నాడు. బుధవారం ఉదయమే అంటే 16వ తేదీ తెల్లవారుజామునే దాసగణకు స్వప్నం ఇచ్చారు బాబా. అతను ఇలాగన్నారు, గణు నీవు ఇక్కడే చూస్తున్నావు, మసీదీ కూలిపోయింది, వర్తకులంతా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నీ షిరిడి వెళ్ళు, కూలుతున్న కప్పు అన్నారు. బుధవారం సాయి శరీరాన్ని ఒక చిన్న రకం లాంటి వారిపై ఉంచి గ్రామమంతా ఉరిగించారు. ఉరిగింపనంతరం బాబా బతుకు ఆయన బూటివాడలకి తీసుకొచ్చారు. మురళీధరన విగ్రహం పెట్టాలనుకున్న చోటులోనే సమాధికి అన్ని ఏర్పాట్లు చేశారు. 30 ఏళ్ల తర్వాత కూడా బాబా శరీరం అవయవాలన్నీ కూడా మామూలుగానే మెత్తగా తగినవి. మామూలుగానే కఫినీని విడిదీశారు. 2వ రోజు సాయంత్రం ఈ మాత్రం బాబా నోటి వెంట కొంచెం రక్తం వచ్చింది. సాయి అంత్యక్రియలో బాలాబొట్టి అనే భక్తుడు ప్రముఖ ఉత్తరం ఇచ్చారు. సాయివారి శరీరాన్ని సమాధి చేసే సమయంలో సమాధి భక్తులతో కిరికిలాడింది. అంత కుదిరేట్లు జలసంతో దారుకమైన బూటివాడ వరకు ఉన్న ఖాళీ జాగా అంతా నిండి ఉన్నారు. సమాధి కోసం తవ్విన గయ్య నిండా పూలు, పన్నీరు, అత్తరు లాంటి సుగంధులు పోశారు. మసీదులో విరిగిపోయిన ఇటుకరాయి 2 ముక్కలను వెండి తీగతో జత చేసి గట్టిగా బంధించి సాయిబాబా తల కింద ఉంచారు. సమాధి కార్యక్రమం అంతా 17, 10, 19 గురువారం రోజున జరిగింది. సాయిబాబా వద్ద ఎప్పుడు ఒక మూట ఉండేది. సాయి ఎప్పుడు ఎవరిని ఆ మూట ముట్టుకుని ఇచ్చేవారు కాదు. సమాధి సభలో ఆ మూట రుచి చూస్తే దానిలో ఏనోడా కాశీరామ్ అనే భక్తుడు బాబాకి సంబంధించుకున్న ఆకుపచ్చ కంపెనీ టోపీ మాత్రమే ఉన్నాయి. వాటిని మూట కట్టి సమాధిలో ఉంచారు. सद्गुरु साईनाथ महाराज की